రేపే మనకు పంచమి. అలానే కాకుండా చాలా శక్తివంతమైన రోజండి. మంగళవారంతో కూడి పంచమి రావటం చాలా విశేషం అనమాట. ఈ రోజు లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడే రోజనమాట అండి. అందుకే ఈ రోజున ఏంటంటే గనక ఒక్క నిమ్మకాయతో ఈ విధంగా చేయండి. ఇలా చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది. అష్టదరిద్రాలు పోతాయి, కోట్లు వచ్చి పడతాయి, మీ సుడి కూడా తిరుగుతుందని చెప్పొచ్చు. అయితే నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయ చాలా చాలా శక్తివంతమైనదనమాట. నిమ్మకాయ ఏంటంటే గనక అతీత శక్తులతో కూడి ఉంటుందండి. పంచమి రోజున నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, మీకుండే దరిద్రాలు పోవాలన్నా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి. అంటే ఇబ్బందులు మనకు చెప్పకుండానే వచ్చి పడుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈజీగా చేసేసుకునే పరిహారం, చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఏం చేయండి అంటే, ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకొని మీకుండే దరిద్రాలు ఏవైనా సరే చెప్పుకోండి. కానీ నిమ్మకాయ ఏంటంటే కనుక కొంచెం పండింది తీసుకోండి. మరి పచ్చిగా ఉంటుంది కదా గ్రీన్ కలర్లో, అది తీసుకోకండి. ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఎడమ చేతిలో పట్టుకొని మీకుండే దరిద్రాలన్నీ కూడా పోవాలని, మీకు మంచి జరగాలని, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలని, మీకుండే కొన్ని రకాల అంటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చెప్పుకొని 7 సార్లు తల చుట్టూతో తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఇంటి బయట, ఇంట్లో కాదు ఇంటి బయట కొంచెం ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. అలా తొక్కేటప్పుడు ఏంటంటే కనుక మాకు మంచి జరగాలనుకోండి మనసులో, ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక చేసుకోండి. చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా చక్కగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ పంచమి మంగళవారం వచ్చింది కాబట్టి చాలా పవిత్రమైన రోజు ఇది.